Good morning, students. Then, two classes are completed in two lessons. Third lesson is story of microorganisms. Story of microorganisms. Story of microorganisms. Micro means minute. Micro means minute. మనకి microorganisms. Story of microorganisms. Microorganisms. We can see several organisms in our surroundings. Okay, we can see the several organisms are in our surroundings. Some organisms are visible. Okay, visible means మనం చూడడం. Okay, visible అనగానే మనకి చూడడం. We can see in our surroundings so many organisms are present. Okay, some organisms are visible, some organisms are non visible. కొన్నేమో మనకి కంటికి కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మస్కిటోస్ లేదా లిజర్డ్స్ లేదా డాగ్స్ సమ్ ఏవైనా కావచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి. సమ్ ఆర్గానిజమ్స్ ఆర్ విజిబుల్ అంటే మనం కంటితో చూడగలిగినటువంటి వాటిని విజిబుల్ అవుతూ ఉంటాయి. సమ్ ఆర్గానిజమ్స్ ఆర్ నాన్ విజిబుల్. కొన్ని మన కంటికి కనిపించవు. లైక్ వైరసెస్, బ్యాక్టీరియా, దట్ వన్. ఓకే, some microorganisms are visible, some microorganisms are non-visible. Okay, the microorganisms. What is the microorganisms? We can see in our surroundings have a different types of the organisms are present. Okay, we can see in our surroundings, but we cannot see many of them with our unaided eye. అంటే ఏంటి, ఏవైతే ఆర్గానిజమ్స్ ఉన్నాయో అవి మన కంటికి కనిపించినటువంటివి కూడా ఉన్నాయి. మన కంటికి కనిపించినటువంటి వాటిని మనం మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం. ఓకే, వీ కెన్ సీ అవర్ సరౌండింగ్స్ హ్యావ్ లార్జ్ నెంబర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ప్రజెంట్ విత్ in our unaided eyes. They can be seen only with the help of a microscope. They can be seen with the help of a microscope. వేటి ద్వారా మాత్రమే మనం చూడగలుగుతాం? మైక్రోస్కోప్తో మాత్రమే మైక్రో ఆర్గానిజమ్స్ని చూడగలుగుతాం. మైక్రో అంటే స్మాల్ మైన్యూట్లో ఉండేటువంటి వైరసెస్ కావచ్చు లేదా బ్యాక్టీరియా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. యూ కాంట్ సీ, మనం కంటితో చూడలేము. కాబట్టి విత్ హెల్ప్ ఆఫ్ ఏ మైక్రోస్కోప్, దేంతో చూస్తామండి? మైక్రోస్కోప్తో మాత్రమే మనం చూడగలం. మైక్రో ఆర్గానిజమ్స్ we can see in our surroundings. We can see several organisms are present in our surroundings. We cannot see many of them with our unaided eye. They can be seen with the help of a microscope. These are also called as a microorganisms. What are the microorganisms? అంటే write down microorganisms. Write down. మీరు రన్నింగ్ నోట్స్ రైట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మన లెసన్స్లో వస్తూ ఉంటాయి. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీరు రైట్ చేసుకుంటూ ఉండాలి అక్కడ రన్నింగ్ నోట్స్ పెట్టుకొని. క్లాసెస్ ఆన్లైన్ క్లాస్లే కదా, మన ఫోన్లో వస్తుంది కదా అని అనుకోవద్దు. డోంట్ వేస్ట్ యువర్ టైం. రైట్ డౌన్ మస్ట్ అండ్ షుడ్ రన్నింగ్ నోట్స్. ఇంపార్టెంట్ పాయింట్ ఒకసారి మీకు టెక్స్ట్ బుక్లో లేని కూడా పడుతుంది. ఇంపార్టెంట్ పాయింట్ ఆ లెసన్ చెప్పేటప్పుడు ఆ ఇంపార్టెంట్ పాయింట్ కోసం కూడా మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. యూ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ద రన్నింగ్ నోట్స్. Must and should you write the running notes. Okay, in higher studies must and should write the first of all running notes. Okay, that only you do now. Okay, first running notes అనేది మెయింటైన్ చేయండి. రన్నింగ్ నోట్స్ అన్ని సబ్జెక్టులు కలిపి ఒక నోట్స్లో రైట్ చేసుకుంటూ ఉండండి. ఏ రోజు క్లాసెస్ అవి రైట్ చేస్తూ ఉంటే మీకు ఏమవుతుందంటే ఆటోమేటిక్ ఒకసారి రన్నింగ్ నోట్స్ ఓవర్లిప్ అవగానే మీరు చూసుకొని ఒకసారి మెమరైజ్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంది. ఓకేనా?
Okay, microorganisms. We can see our surroundings. 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 Several organisms. Several organisms. We can see several organisms in our surroundings, but we cannot see many of them with our unaided eye. With our unaided eye, they can use with the help of a microscope. Okay, what are the microorganisms? We can see our surrounding several organisms, but we cannot see many of them with our unaided eye. They can live with the help of a microscope. మన మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే మనం వేటిని ఐడెంటిఫై చేయగలుగుతాం, మైక్రో ఆర్గానిజమ్స్ని ఐడెంటిఫికేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, మైక్రో ఆర్గానిజమ్స్ అనగానే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ప్రెజెంట్. ఓకే, ఓన్లీ మైక్రో ఆర్గానిజమ్స్, వైరసెస్ ఓన్లీ నాట్. Microorganisms means different types of the microorganisms are present. Now, which microorganisms are present? Now discuss. Okay, microorganisms. First of all, the microbiology. The microbiology introduction. Remember the story of microscope. The story of microscope invention and discovery the microorganism. Microbiology was first identified in 1674. The microbiology science was born in the year 1674. Microbiology. What is the microbiology? First of all, microbiology అంటే microbiology. The study of microorganisms is called as a microbiology. ఏంటమ్మా? The study of microorganisms. The study of microorganisms is called microbiology. Microbiology అంటే the study of microorganisms. Study of microorganisms అంటే మైక్రోఆర్గానిజమ్స్ గురించి మనం ఏదైతే స్టడీ చేస్తామో, స్టడీ అంటే చదవడం, ఏదైతే స్టడీ చేస్తామో మైక్రోఆర్గానిజమ్స్ గురించి ఎవరైతే చదువుతారో వాళ్ళని ఏమని పిలుస్తారు అంటే మైక్రోబయాలజిస్ట్ అని పేరుతో పిలుస్తారు, లేదా మైక్రోబయాలజీ అనే పేరుతో పిలుస్తారు. ద స్టడీ ఆఫ్ మైక్రోఆర్గానిజమ్స్, ఎవరైతే మైక్రోఆర్గానిజమ్స్ గురించి స్టడీ చేస్తారో వాళ్ళు మన మైక్రోబయాలజీ అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. ద మైక్రోబయాలజిస్ట్ ఎవరైతే స్టడీ చేస్తారో వాళ్ళ మైక్రోబయాలజిస్ట్ అంటారు. ఏదైతే ఉందో ద స్టడీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అయితే ఉందో దాన్ని మైక్రోబయాలజీ అనేటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. ఓకే, ద మైక్రోబయాలజీ ద సైన్స్ వాజ్ బోర్న్ ఇన్ 1674. which year ma? 1674. The microbiology science was born in 1674. Who are discovered? Who are invention?
Leeuwenhoek. Anthony van Leeuwenhoek. Anthony van Leeuwenhoek. Anthony van Leeuwenhoek. Observed a drop of a lake water. అయితే ఈ మైక్రోబయాలజీ అనేటువంటి మనం చెప్పుకున్నాం. మైక్రోబయాలజీ అంటే ద స్టడీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ మైక్రోబయాలజీ. ద మైక్రోబయాలజీ ద స్టడీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇస్ కాల్డ్ యాజ్ మైక్రోబయాలజీ అని చెప్పుకున్నాం. ఈ మైక్రోబయాలజీ science was born in the year 1674. Who are discovered the microbiology or microorganisms? The Anthony van Leeuwenhoek. ఎవరు ఐడెంటిఫై చేశారు? Anthony van Leeuwenhoek was observed in a lake water. దేనిలో చూసారంట? లేక్ వాటర్లో, ఒక సరస్సు వాటర్, పాండ్ వాటర్, సారీ లేక్ నాట్ పాండ్ వాటర్, పాండ్ వాటర్లో చూడటం అనేది జరిగింది. పాండ్ అంటే నదులు, స్మాల్ కాలువలు ఉంటాయి కదా, చిన్న చిన్న కాలువలు, అలాంటి కాలువల్లో ఆ పాండ్ వాటర్లో అతను పాండ్ వాటర్ ఇన్ ఏ స్మాల్ ఆర్గానిజమ్స్ ఆర్ ఐడెంటిఫైడ్. అబ్జర్వ్డ్ ఇన్ ఏ డ్రాప్ ఆఫ్ ఏ లేక్ వాటర్ అండ్ త్రూ ఏ గ్లాస్ లెన్స్ విత్ ఏ కేర్ఫుల్లీ ఫౌండ్ Anthony van Leeuwenhoek. లేక్ వాటర్లో, డ్రాప్ ఆఫ్ ఏ లేక్ వాటర్లో అతను మనకి Anthony van Leeuwenhoek మైక్రో ఆర్గానిజమ్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ Anthony van Leeuwenhoek వాజ్ ఏ ఫ్యాబ్రిక్ మర్చెంట్. ఎవరమ్మా? Anthony van Leeuwenhoek అనే అతను ఎవరు? ఫ్యాబ్రిక్ మర్చెంట్. అంటే ఫ్యాబ్రిక్ అంటే ఏంటి? ఫ్యాబ్రిక్ అంటే ఏంటి? బట్టల వ్యాపారం చేసేటువంటి వ్యక్తి. ఓకే, Anthony van Leeuwenhoek ఫస్ట్ అతను ఏ వృత్తిలో ఉన్నాడు? ఇప్పుడు ఎగ్జాంపుల్ డిఫరెంట్, యువర్ ఫాదర్స్ సమ్ చిల్డ్రన్ ఫాదర్స్ ఫార్మర్, సమ్ చిల్డ్రన్స్ టీచర్స్, సమ్ డాక్టర్స్, సమ్ లాయర్స్, ఇలా ఉంటుంది. అదేంటిది? ఆక్యుపేషన్. అంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆక్యుపేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు అతని యొక్క Anthony van Leeuwenhoek యొక్క ఆక్యుపేషన్ ఏంటమ్మా అంటే ఫ్యాబ్రిక్ మర్చెంట్, అంటే బట్టల వ్యాపారం చేసేవాడు. ఓకే, Anthony van Leeuwenhoek వాజ్ ఏ ఫ్యాబ్రిక్ మర్చెంట్. Anthony van Leeuwenhoek was a lake water, drop a lake water లో అతను అబ్జర్వ్ ద లెన్స్. Anthony van Leeuwenhoek was a fabric merchant. మర్చెంట్ అంటే వ్యాపారం. ఓకే, ద ఫ్యాబ్రిక్ మర్చెంట్. Leeuwenhoek built a single lens powerful microscope. అతను ఐడెంటిఫై చేసింది ఏంటమ్మా అంటే Leeuwenhoek అని అతను ఐడెంటిఫై చేసింది ఒక సింగిల్ లెన్స్ అంటే ఒకే అద్దంతో ఉన్నటువంటి లెన్స్, సింగిల్ లెన్స్తో ఉన్నటువంటి మైక్రోస్కోప్ని అతను ఐడెంటిఫై చేశాడు. ఆఫ్టర్ తర్వాత దానికన్నా 300 రెట్లు 300 times బిగ్గర్ దాన్ ద లెన్స్ని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ద మైక్రోస్కోప్ helped him to discover the small moving organism. The microscope helped to discover the small moving organism. Small moving organism. The small moving organism. The microscope discovered the small moving organism. The microscope discovered the small moving organism. Small moving organism in 1678. అయితే 1674లోనేమో మైక్రోబయాలజీ సైన్స్ వాజ్ డిస్కవర్డ్ ద సైన్స్ వాజ్ బోర్న్ ఇన్ 1674. ఆఫ్టర్ సింగిల్ లెన్స్ మైక్రోస్కోప్ ఆర్ డిస్కవర్డ్ ఇన్ Anthony van Leeuwenhoek. ఆఫ్టర్ 300 times ద బిగ్గర్ దన్ మైక్రోస్కోప్ ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. ఆఫ్టర్ 1678, 4 years after 1678, he called the moving organism is called as animal tools. Okay,
ఈ 1674లోనేమో అతను మైక్రోబయాలజీ సైన్స్ వాజ్ బోర్న్ ఇన్ 1674 అని చెప్పాడు. అయితే ఆఫ్టర్ హెల్ప్ ఆఫ్ ఏ మైక్రోస్కోప్ యూజ్ చేసుకొని ఆర్ డిస్కవర్డ్ ద స్మాల్ మూవింగ్ ఆర్గానిజం. ఆ హెల్ప్ ఆఫ్ ఏ మైక్రోస్కోప్ని యూజ్ చేసుకొని ఒక మూవింగ్ ఆర్గానిజమ్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి 1678లో ఏమని నేమ్ పెట్టారమంటే యానిమల్క్యూల్స్ అనేటువంటి పేరుతో పిలవడం అనేది జరిగింది. యు అండర్స్టాండ్ మా? యానిమల్క్యూల్స్ ఇన్ ఏ ఐడెంటిఫై ఫర్ ద 1678. ఆఫ్టర్ animalcules later these were named bacteria. These were named animalcules యొక్క తర్వాత later this name was a బ్యాక్టీరియా అని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఇంకేమని పేరు పెట్టడం జరిగిందమ్మా? బ్యాక్టీరియా. ఇంతవరకు యూ అండర్స్టాండ్? దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చూసాము? స్టోరీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్లో మైక్రో ఆర్గానిజమ్స్ అంటే చూసాం. వీ కెన్ సీ అవర్ సరౌండింగ్, వీ కెన్ సీ సెవరల్ ఆర్గానిజమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ అవర్ సరౌండింగ్స్, బట్ we cannot see with our unaided eye. They can help us with a microscope. This is called as a microbiology. Okay, this is the microbiology. Next వచ్చేటప్పటికి ఈ మైక్రోబయాలజీని మైక్రోబయాలజీలో వచ్చేటప్పటికి ద మైక్రోబయాలజీ సైన్స్ వాజ్ బోర్న్ ఇన్ 1674. The Anthony van Leeuwenhoek was drop of a lake water or discovered that, and single lens microscope are discovered that Anthony van Leeuwenhoek. Anthony van Leeuwenhoek was a fabric merchant. Okay, Anthony van Leeuwenhoek was a fabric merchant. The Anthony van Leeuwenhoek was a help of a microscope that discovered the small moving organism are discovered. Okay, small moving organism are discovered. Small moving organism are discovered. That is also called as a animalcules in the name of a 1678. 1678లో మనకి స్మాల్ ఆర్గానిజంని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. దానికి అనదర్ నేమ్ వచ్చేటికి లేటర్ దిస్ నేమ్ వాజ్ ఏ బ్యాక్టీరియాని పేరు పెట్టడం అనేది జరిగింది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పుడు చూడండి. ఇందా చెప్పినాడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉన్నాయని చెప్తున్నాను. ఏంటో చూడండి. టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం. టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ వచ్చేసి బ్యాక్టీరియా, సెకండ్ వన్ వచ్చేసి వైరస్, థర్డ్ వన్ వచ్చేసి మైక్రో ఆర్గానిజమ్స్, fourth one is fungi, fifth one is fungi. These are all called as a types of a microorganism. Types of a microorganisms లో వచ్చేటికి మనకి బ్యాక్టీరియాస్ కావచ్చు, వైరసెస్ కావచ్చు, మైక్రో ఆర్గానిజమ్స్ కావచ్చు, ఆల్గే కావచ్చు, ఫంగై కావచ్చు, ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్. ఓకేమా? నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్టీరియాస్ అంటే ఏంటో చూద్దాం. బ్యాక్టీరియాస్ గురించి the microorganisms are they can found in a air, water, soil or present. Okay, they can found in a air, water, soil or present. Okay, types of a microorganisms వచ్చేటికి first of all bacteria వచ్చేటికి different types of the bacteria ఉన్నాయి. Cocci bacteria, next వచ్చేటికి bacillus bacteria, lactobacillus, cocci bacteria, next వచ్చేసి Chlamydomonas, Spirogyra, diatoms ఇవి వచ్చేటికి ఆల్గే కిందకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేటికి స్పైరులియా, ఇడోకోనియం, సెప్టిలినియం వచ్చేటికి మనకు ఆల్గే ఫ్యామిలీ కింద రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ గ్రూప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్లో మనకి చెప్పాను కదా, దీనిలో మళ్ళీ మనకి గ్రూప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ప్రోటోజోవాస్ కూడా చెప్పుకోవడం అనేది
గ్రూప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏమో మనకి ఆల్గే, ఫంగే, వైరసెస్, బ్యాక్టీరియా, మైక్రో ఆర్థోపడ్స్, ప్రోటోజోన్స్ చెప్పుకోవచ్చు. టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ లో జరిగి దేర్ ఆర్ ద టూ టైప్స్, హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్, యూస్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్. Useful microorganisms and harmful microorganisms. Harmful microorganisms. Okay, what is the useful microorganisms? Useful microorganisms are used in a process of fermentation process, and bakeries are industries or medicines, preparation of medicines. Okay, the useful microorganisms are used in the useful microorganisms are used in a preparation of medicines and fermentation process. What is the fermentation? What is the fermentation? This conversion of sugars into alcohol. This process of conversion of sugars into alcohol is known as a fermentation. What is the fermentation? Fermentation means fermentation. What is the fermentation? The process of sugars. This process of sugars converted into alcohols is called as a fermentation. What is the fermentation? This process of sugars ఏవైతే ఉన్నాయో వాటిని కన్వర్టెడ్ ఇంటూ ద ఆల్కహాల్. ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో మనకి యూజ్ అయ్యేటువంటిది ఏంటది అంటే ఈస్ట్. తెలుసు కదా, ఈస్ట్ అనేటువంటిది మనకి ఫెర్మెంటేషన్ ప్రాసెస్ యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫెర్మెంటేషన్ మీన్స్ పొలై పెట్టడం. అంటే ఇప్పుడు ఇడ్లీ, దోశ పిండి ఏం చేస్తాం మనం డే బిఫోర్ యూజ్ చేస్తాం. ఇప్పుడు డే బిఫోర్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం. వై ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అనేది జరగడానికి. ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో మనకి ఏం జరుగుతుంది అంటే పొలవడం అనేది జరుగుతుంది. అంటే ఫెర్మెంటేషన్ అంటే పులిగి పెట్టడం. అంటే 1 day బిఫోరే మనం ఇడ్లీ, దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటాం. అలాగే ఈ షుగర్స్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ద ఆల్కహాల్. ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో ఆ షుగర్స్ అనేవి మనకి కన్వర్టెడ్ ఇంటూ ద ఆల్కహాల్గా చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ప్రాసెస్ కాల్డ్ అదే ఫెర్మెంటేషన్ ప్రాసెస్. ఓకే, ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో మనకి అది జరుగుతుంది. ఓకే, ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో మనకి యూజ్ అయ్యేటువంటి బ్యాక్టీరియా ఏంటమ్మా అంటే ఈస్ట్ సెల్స్. ఏం సెల్స్ అమ్మా? ఈస్ట్ సెల్స్. ఓకే, ఈ ఫెర్మెంటేషన్ యూస్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ అవే ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అండ్ ప్రిపేరింగ్ ఫర్ ద మెడిసిన్స్లో మనకి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అలాగే క్లామ్లోమాస్ కావచ్చు, నెక్స్ట్ అనాబినా, స్పైరోలైరా, ఇవన్నీ కూడా మనకి యూజ్ అవడం అనేది జరుగుతుంది. స్పైరోగైరా అనేటువంటిది మనకి this is the spirogyra. This is the spirogyra. Next we get Chlamydomonas. Chlamydomonas.
క్లాండ్రోమోనస్. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది యూస్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ప్రజెంట్. ఓకేనా? దిస్ ఇస్ ద మైక్రో ఆర్గానిజమ్స్. నాన్స్టాప్ స్పైరోగైరా, నాన్స్టాప్ క్లాండ్రోమోనస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్. ఈ హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి మనకి నెక్స్ట్ క్లాస్లో డెప్త్గా వస్తుంది. బట్ హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద డిసీజెస్. ఓకే, హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద డిసీజెస్. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనం కలెక్ట్ ద పాండ్ వాటర్. ఓకే, టేక్ ద పాండ్ వాటర్. కొంచెం పాండ్ వాటర్ తీసుకొచ్చుకోండి. యు ఆర్ టేక్ ద సమ్ పాండ్ వాటర్ అండ్ యు ఆర్ అబ్జర్వ్ ఫర్ ద మైక్రోస్కోప్. అరే గ్రీనిష్ కలర్ సబ్స్టాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ వాటర్. Greenish color substance are present in a water and greenish scraping from the slide. Take a 2 or 2 drops of the water. Sample collected. A slide is the microscope. Draw the diagram of the observation of identification on the help of your each microscope. Fungi. Usually the green color substance are present in it. You take the pond water. You take the pond water, have a small greenish color substance are present in a water. ఆ గ్రీనిష్ కలర్లో ఉన్నటువంటి ఆ సబ్స్టాన్స్ కనుక మనం కనుక ఒక స్లైడ్ 1 or 2 drops of the water, 1 or 2 drops of the water are added for the slide and you observe for the electron microscope. You are observing for the electron microscope in a way that is also called as algae. Okay, algae వచ్చేటప్పటికి మనకి అజోలా, నాస్టా, అనాబినా ఇవన్నీ కూడా ఆల్గే ఫ్యామిలీకి చెందినటువంటివి. దీన్ని మనం అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వీఆర్ అబ్జర్వింగ్ ఫర్ ద రెయినీ సీజన్ స్మాల్ అంబ్రెల్లా లైక్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రజెంట్. స్మాల్ అంబ్రెల్లా లైక్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రజెంట్. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ as fungi. Okay, in rotten fruits or rotten bread, rotten not and డికంపోజ్ అయినటువంటి బ్రెడ్ కనుక మీరు చూస్తే లేదా డికంపోజ్ అయినటువంటి ప్లాంట్స్ యొక్క ప్లాంట్స్ కనుక పడిపోయినటువంటి చెట్లు లేదా కొట్టేసినటువంటి కొమ్మలు వాటిని రోడ్ సైడ్ పడేసినటువంటి వాటి మీద కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక అక్కడ మనకి ఒక స్మాల్ అంబ్రెల్లా లైక్ ప్రొజెక్షన్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. వాటిని మనం మష్రూమ్స్ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటాం. ద స్మాల్ అంబ్రెల్లా యూజువల్లీ ఆఫ్టర్ ద రైనీ సీజన్ యూ మైట్ హ్యావ్ సీన్ సమ్ స్మాల్ అంబ్రెల్లా like both of the rotten material and dumped waste. Okay, that is also called as a fungi between the grasses, fields and edges of wooden plants. After you might have observed the white patches or a bark of a tree. The patches are formed due to the fungi. ప్యాచెస్ అనేవి మనకి వేడి ద్వారా రావడం అనేది జరుగుతుంది. యూఆర్ అబ్జర్వింగ్ ఫర్ ద రైనీ సీజన్ ద రోటెన్ ఫ్రూట్స్ ఆర్ రోటెన్ వెజిటేబుల్స్ ఆర్ ఏ కట్ చేసినటువంటి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ యొక్క బాడీ మీద డికంపోజ్ అయినటువంటి వాటి మీద మనకి ఏం కనిపిస్తుంది అంటే ఒక వైట్ కలర్ లేదా బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి ఒక గ్రీనిష్ ప్యాచెస్ అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. లేకపోతే ఒక బార్క్ చెట్టు యొక్క బెరడు ఉంటుంది కదా, మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. బాగా వర్షాలు పడేటువంటి సీజన్లో రైనీ సీజన్లో ఆ బార్క్ అంటే చెట్టు ప్లాంట్ యొక్క బార్క్ అంటే ఆ అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద లేయర్, అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద లేయర్ని మనం బార్క్ అనే పేరుతో పిలుస్తాము. అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద లేయర్లో వచ్చేటప్పుడు మనకి ఒక ప్యాచెస్ లాగా కనబడుతుంది. గ్రీనిష్ కలర్లో లేదా బ్రౌన్ కలర్లో అలా కనబడుతూ ఉంటాయి. బూడిద కలర్లో, గ్రే కలర్లో మనకి ప్యాచెస్ లాగా ఇలా ప్యాచెస్ లాగా కనబడుతూ ఉంటాయి గ్రీనిష్ కలర్. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఫంగై. దాన్ని ఏమని పిలుస్తామమ్మా? ఫంగై. ద రోడ్ సైడ్ హ్యావ్ ఏ రైనీ సీజన్ హ్యావ్ ఏ రోడ్ సైడ్ హ్యావ్ ఏ స్మాల్ అంబ్రెల్లా లైక్ ప్రొజెక్షన్స్ ఆర్ ప్రజెంట్. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఫంగై. ఓకే, దాన్ని మనం మష్రూమ్స్ కింద కూడా చెప్తూ ఉంటాం. ఆ మష్రూమ్స్ కూడా మనకి ఫంగై ఫ్యామిలీకి చెందినటువంటి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పటికి మైక్రో ఆర్థోపోడ్స్. మైక్రో ఆర్థోపోడ్స్ మీన్స్ ఆర్థోపోడ్స్ అనగానే మనకి జాయింటెడ్ లెగ్స్. ఆర్థోపోడ్ అనగానే మైక్రో ఆర్థోపోడ్స్ అంటే ఈ మైక్రో ఆర్థోపోడ్స్లో వచ్చేటప్పటికి మైక్రో ఆర్థోపోడా. ఈ మైక్రో ఆర్థోపోడా అనగానే మనకి ఏంటి అని చెప్పుకున్నాం? ఆర్థోపోడా అనగానే జాయింటెడ్ లెగ్స్ అన్నమాట. అంటే ఆ లెగ్స్కి ఎలా ఉంటాయి అంటే అతుకులు కలిగి ఉంటాయి, జాయింటెడ్ లెగ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఆర్థోపోడ్స్, మైక్రో ఆర్థోపోడ్స్ కింద చెప్పుకోవచ్చు. ఆర్థోపోడ్స్ అనగానే మనకి
మైక్రో ఆర్థోపోడ్స్ అనగానే జాయింటెడ్ లెగ్స్ ఆర్ ప్రెసెంట్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ మైక్రో ఆర్థోపోడ్స్. Jointed legs are present, that is also called as a micro ఆర్థోపోడా కింద చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రోటోజోవాలో వచ్చేటప్పుడు మనం ప్రోటోజోవా కింద చెప్పాను కదా, ఈ టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్లో వచ్చేసి బ్యాక్టీరియా, కోకై బ్యాక్టీరియా, లాక్టోబాసిల్లస్, బ్యాసిల్లస్ బ్యాక్టీరియా, వీటి గురించి చెప్తున్నాం కదా. నెక్స్ట్ మైక్రో ఆర్థోపోడ్స్ వచ్చేటప్పటికి మైక్రో ఆర్థోపోడ్స్లో వచ్చేటప్పటికి సైక్లాప్స్, డాఫ్నియా, మైక్రో ఆర్థోపోడ్స్లో సైక్లాప్స్, డాఫ్నియా, స్కాబిస్మైట్, ఐలాష్మైట్. ఓకే, ఇవన్నీ కూడా మైక్రో ఆర్థోపోడ్స్ కింద చెప్పుకోవచ్చు. మైక్రో ఆర్థోపోడా కింద సైక్లాప్స్, డాఫ్నియా, ఐలాష్మైట్, అలాగే స్కాబిస్మైట్, వీటిని చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆల్గీలో వచ్చేటప్పటికి నాస్టా, పనాబినా, స్పైరోగైరా, వీటిని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ద టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్లో ఉన్నటువంటి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనం ఫెర్మెంటేషన్ ప్రాసెస్ గురించి చెప్పుకున్నాం. ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ ద షుగర్స్ కన్వర్టెడ్ ఇన్ టు ద ఆల్కహాల్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ ఫెర్మెంటేషన్ ప్రాసెస్. ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో మనం ఏంటి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, ఇడ్లీ దోశ బ్యాటర్స్ని చెప్పుకోవచ్చు, లేదా ఆల్కహాల్ చెప్పుకోవచ్చు, బీర్, అలాంటి వాటిని కూడా ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. దిస్ ఈస్ ద types of microorganisms. Next class will be discussed remaining, but homework వచ్చేటికి what is the microorganisms, types of microorganisms, అలాగే what are the importance of the useful microorganisms or harmful microorganisms. These two questions tomorrow class will be prepare well and write unseen and put in WhatsApp. Okay, thank you. Next class will be discussed remaining.